డాక్టర్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫిట్నెస్ ఫ్రీక్స్ కూడా, జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా అంత మంచి డైట్ తీసుకున్నా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది అని సడన్గా చనిపోయే వాళ్ళని చూసాం. అసలు కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు మనకి తెలిసే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా జాగ్రత్త పడడానికి? ఫాస్ట్గా కొట్టుకున్నట్టు, కళ్ళు తిరిగి పడిపోవటం, ఇట్లా రకరకాల సిమ్టమ్స్ రావచ్చు. స్టార్టింగ్ స్టేజ్ సిమ్టమ్స్ ఇంత ఇదిగా ఉంటాయా సార్? కామన్ టెండెన్సీ అంటే మనకేమీ ఉండదు, ఇదేమీ కాదు అని ఒక ఇది ఉండొచ్చు. చిన్నదే కదా అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పట్టించుకోకపోతే అంత పెద్ద ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దే మే లూజ్ దేర్ లైఫ్. సో మనం టైంకి ముందే హార్ట్ చెకప్స్ చేసి మనం తెలుసుకుంటే అలాంటి ప్రమాదాలు జరిగే ముందే మనం ఆపగలవచ్చు. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో డాక్టర్ కె ప్రదీప్ రాచకొండ ఉన్నారు, కార్డియోథొరాసిక్ సర్జన్. అంటే ఏంటనుకుంటున్నారా? మీలో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. దాని గురించి ఈరోజు మనం సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. అసలు కార్డియోథొరాసిక్ సర్జన్ అనే పేరు చాలా అరుదుగా వింటూ ఉంటాం సార్. అంటే ఏంటో కొంచెం ప్రేక్షకులకు వివరంగా చెప్తారా? కార్డియోథొరాసిక్ సర్జన్ అంటే బేసిక్లీ కార్డియాక్ ఇంకా థొరాసిక్కి సంబంధించిన సర్జరీ. అంటే ఇప్పుడు మనం ఛాతీలో లోపల ఉన్న స్ట్రక్చర్స్ అన్నిటినీ థొరాసిక్ క్యావిటీ అంటాము. థొరాసిక్ క్యావిటీ లోపల ఇప్పుడు మనకు మెయిన్గా హార్ట్ ఉంటుంది సెంటర్లో, రెండు సైడు ఊపిరితిత్తులు ఉంటుంది, లంగ్స్. ఇది కాకుండా మనకు ఇప్పుడు ఫుడ్ పైప్ అని వెళ్తుంది. ఇప్పుడు మనం తినే ఆహారం తీసుకుంటే స్టొమక్ వరకు ఈసోఫేగస్ అంటాము. ఇంకా విండ్ పైప్ అంటే ఊపిరితిత్తుకి మనం శ్వాసం తీసుకుంటున్నప్పుడు గాలి తీసుకెళ్లే విండ్ పైప్, ట్రెకియా. సో ఇవన్నీ మెయిన్ ఆర్గన్స్ అన్నమాట. ఈ ఛాతీలోపు ఉన్న మెయిన్ ఆర్గన్స్ ఉన్నదాన్ని థొరాసిక్ క్యావిటీ అంటాము. సో కార్డియోథొరాసిక్ సర్జన్ అనేది ఈ ఆర్గన్స్కి సంబంధించి ఎలాంటి రోగమైనా దాని ఆపరేషన్ చేసే డాక్టర్ని కార్డియోథొరాసిక్ సర్జన్ అంటాము. ఓకే. సో కార్డియోథొరాసిక్ సర్జన్ దగ్గరికి జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు సార్? మెయిన్గా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. హార్ట్లో ఇప్పుడు మీరు వినే ఉంటారు కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అని. హార్ట్ పైన ఉన్న రక్తనాళంలో బ్లాకేజెస్ వచ్చినప్పుడు కానీ, హార్ట్ లోపల ఎలాంటి జబ్బు ఉంటే, ఇప్పుడు వాల్వ్స్ ఉంటాయి హార్ట్లో, 4 గతులు ఉంటాయి, రైట్లో 2, లెఫ్ట్. లోపల కవాటం అనేది ఉంటుంది. మనం గుండె పంప్ చేసినప్పుడు రక్తం ఒక డైరెక్షన్లో వెళ్ళటానికి అనుకూలంగా ఉన్నట్టు కవాటం అది ఒక డైరెక్షన్లోనే బ్లడ్ని వెళ్ళనిస్తుంది, రక్తం ఆపోజిట్ డైరెక్షన్లో ఆపుతుంది. సో ఆ కవాటంలో ఏమైనా రోగాలు వచ్చినా కార్డియోథొరాసిక్ సర్జన్ దగ్గరికి వస్తారు. మనకి ఎలా తెలుస్తుంది సార్? అసలు లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు? సిమ్టమ్స్. సో మనం హార్ట్కు సంబంధించిన సిమ్టమ్స్ అంటే మెయిన్గా ఛాతీలో నొప్పి, ఛాతీలో కానీ ఈ భుజాల్లో లేదు ఈ దవడలో ఏమైనా పని చేస్తూ ఉన్నప్పుడు సడన్గా పని చేయకపోయినా రావచ్చు. ఇంకా ఎక్కువగా పని చేయకుండా ఉన్న కొంచెం దూరం నడుస్తూ ఉంటే శ్వాస తీసుకోవటంలో ఆయాసం రావటం. ఇది కాకుండా గుండె దడగా ఉండటం, ఫాస్ట్గా కొట్టుకున్నట్టు, కళ్ళు తిరిగి పడిపోవటం, ఇట్లా రకరకాల సిమ్టమ్స్ రావచ్చు. ఇంకా ఊపిరితిత్తులు రోగాలు ఉంటే కూడా, ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ కాఫ్, దగ్గుతో మనకు ఫ్లెమ్ రావటం, ఫ్లెమ్లో అప్పుడప్పుడు బ్లడ్ రావచ్చు. రికరెంట్ మళ్ళీ ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ రావచ్చు, న్యూమోనియా. సో ఇలాంటి సిమ్టమ్స్తో రావచ్చు. స్టార్టింగ్ స్టేజ్ సిమ్టమ్సే ఇంత ఇదిగా ఉంటాయా సార్? స్టార్టింగ్ స్టేజ్లో నేను చెప్పిన ప్రతి ఒక్క సిమ్టమ్ ఉండకపోవచ్చు, ఏదో ఒకటి స్టార్ట్ అవ్వచ్చు. అది అలాగే ఉన్నప్పుడు అప్పుడు మనం డాక్టర్ దగ్గర చూపిస్తే వాళ్ళు టెస్టింగ్ ద్వారా వేరేమన్నా ఉందా అప్పుడు స్కాన్ చేస్తారు, కొన్ని టెస్టులు చేస్తారు. దాంట్లో మనం బయటపడే అవకాశం ఉంటుంది. కానీ జనరల్గా గుండె దడొచ్చినా, లేకపోతే కొంచెం నీరసంగా అలసటగా నడిచినప్పుడు అనిపించినా పెద్దగా పట్టించుకోము, అశ్రద్ధ చేసేస్తూ ఉంటాం. ఇలా అశ్రద్ధ చేస్తే వచ్చే ప్రమాదాలు ఏంటంటారు? మీరు చెప్పినది చాలా కరెక్ట్. అప్పుడప్పుడు అదేమీ ఉండదు, లేదు చాలా వరకు వ్యక్తులు డిస్కంఫర్ట్ ఉండొచ్చు, అది గ్యాస్ నొప్పి అంటారు, అట్లా ఆలస్యం చేస్తారు. ఆలస్యం చేసినప్పుడు 60-70% ఆఫ్ ద టైమ్స్ దే గెట్ లక్కీ, ఏమీ జరగకపోవచ్చు. బట్ సమ్ టైమ్స్ దే మే లూజ్ దేర్ లైఫ్. హార్ట్
గుండెపోటు వచ్చి హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ చాలా మందిలో ఉన్నారు. సడన్గా వన్ ఫైన్ డే దే ప్రెసెంట్, లేదు బీపీ లోపల ఉంటూనే ఉంటుంది, వన్ ఫైన్ డే వాళ్ళకు గుండెపోటులో లేదు బ్రెయిన్ స్ట్రోక్గా వచ్చి ప్రెసెంట్ అవుతారు. సో ఒక సర్టన్ ఏజ్ తర్వాత మనం ఈ టెస్ట్ చేసి జనరల్ హెల్త్ చెకప్ చేసి తెలుసుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పట్టించుకోకపోతే అంత పెద్ద ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో మనం టైంకి ముందే హార్ట్ చెకప్స్ చేసి మనం తెలుసుకుంటే అలాంటి ప్రమాదాలు జరిగే ముందే మనం ఆపగలవచ్చు. సో జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెకప్స్ అన్నారు డాక్టర్. ఇప్పుడు ఏ ఏజ్ నుంచి ఎన్ని డేస్కి ఒకసారి జనరల్ చెకప్స్, ఎలాంటి చెకప్స్ చేసుకుంటే మంచిది అంటారు హార్ట్కి సంబంధించి? ఇంతకు ముందు వచ్చి మనం గైడ్ లైన్స్ అనేది ఉంటుంది. గైడ్ లైన్స్ ప్రకారం ఒక ఏజ్ దాటిన తర్వాత ఆర్ వాళ్ళకి వేరు రోగాలు షుగరు బీపీ ఉంటే చేసుకోవాలని ఉంటుంది. సో ఇంతకు ముందు వచ్చి 60 years దాటినప్పుడు చేసేవాళ్ళం. బట్ ఈ మధ్య వచ్చి మనం ఆ గైడ్ లైన్స్ అంతా మనం రివైజ్ చేసాము. సో ఐ పర్సనలీ సజెస్ట్ 40 years దాటిన వ్యక్తి ఎవరైనా, ఫర్ మెన్ అండ్ విమెన్, నార్మల్గా ఉన్న ఆర్ దే హ్యావ్ అదర్ హెల్త్ ఇష్యూస్, షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఒబిసిటీ ఇవన్నీ ఉంటే 40 దాటినప్పుడే హార్ట్ చెకప్ అనేది చేసుకోవాలి. డాక్టర్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫిట్నెస్ ఫ్రీక్స్ కూడా, జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా అంత మంచి డైట్ తీసుకున్నా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది అని సడన్గా చనిపోయే వాళ్ళని చూసాం. అసలు కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు మనకి తెలిసే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా జాగ్రత్త పడడానికి? కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ రావచ్చు. మనం అది మైండ్లో ఉన్నప్పుడు నోటీస్ చేస్తాము. సమ్ టైమ్స్ మనకు తెలియకపోతే అది ఏమీ లేదని పట్టించుకోకుండా ఉండొచ్చు. సో 2 విషయాలు. ఒకటి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి సడన్గా ఎందుకు కార్డియాక్ అరెస్ట్ వస్తుంది? వాళ్ళకు అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు. సో వాళ్ళు జిమ్ యాక్టివిటీ ఎక్కువగా చేసినప్పుడు ఆ హార్ట్ పెయిన్ స్ట్రెయిన్ అయ్యి గుండెపోటు వచ్చేది. కానీ వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు సార్, ఎక్సర్సైజ్, ఫుడ్, డైట్ అన్నీ చూసుకుంటారు. అవును, డయట్ మీద ఉంటారండి. వాళ్ళకు ఒకవేళ అండర్లైన్ హార్ట్ ప్రాబ్లం ఉండి తెలియక ఉండొచ్చు ఒకటి. ఇంకొకటి, సడన్గా యాక్టివిటీ ఎక్కువగా చేస్తున్నారు, వాళ్ళ హార్ట్ తీసుకోగల కెపాసిటీ కన్నా మించి చేస్తూ ఉంటే హార్ట్ స్ట్రెయిన్ తీసుకోలేక రావచ్చు. సో ఈ 2 కారణాల వల్ల రావచ్చు. యూజువలీ మెయిన్ ఫోర్మోస్ట్ సిమ్టమ్ వచ్చి ఛాతీలో నొప్పే, యాంజైనా అంటాము. ఛాతీలో కానీ భుజంలో దవడలో ఎక్కడైనా ఒక డిస్కంఫర్ట్ రావచ్చు. ఎట్ సైడ్ సార్? లెఫ్ట్ సైడ్ షోల్డర్ కానీ దవడ ఛాతీలో. బట్ అది ప్రతి ఒక్కరికి రాకపోవచ్చు. ఓన్లీ 60% to 70% ఆఫ్ ద పీపుల్కి చెస్ట్ పెయిన్ రావచ్చు. చెస్ట్ పెయిన్ అందరికీ రావాలని లేదు. ఇంకొక వేరియంట్ ఏంటంటే బ్రీతింగ్, ఆయాసం పడటం, ఆలస్యంగా అనిపించటం, దడగా ఉండటం అట్లా రావచ్చు. ఎక్సెసివ్ ఫెటీగ్, ఎక్కువగా టయర్డ్గా అనిపించటం, ఒకరొకరికి ఎక్కువగా యాక్టివిటీ చేసినాక స్ట్రెంగ్త్ లేనట్టు, కొంచెం నీరసంగా అవ్వటం, ఇలా అని అనిపించచ్చు. కామన్ టెండెన్సీ అంటే మనకేమీ ఉండదు, ఇదేమీ కాదు అని ఒక ఇది ఉండొచ్చు, చిన్నదే కదా అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో అలా ఇగ్నోర్ చేయకుండా కంటిన్యూస్గా ఉంటుంది, లేదు నార్మల్ కన్నా ఇది వేరుగా ఉంది, ఎప్పుడు ఇట్లా ఉండదు కదా అన్నట్టు మీకు అనిపిస్తే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అట్లీస్ట్ ఎవరో ఒకరు కార్డియాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్ దగ్గర చూపించి ఒకసారి చెక్ చేసుకోవటంలో తప్పు లేదు. ఇంకొకటి, కొత్తగా జిమ్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ రెగ్యులర్గా జిమ్ చేసేవాళ్ళు కూడా ఒకసారి బేస్ లైన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉందా అని చెక్ చేసుకోవటం మంచిది. ఇంకా గ్రాడ్యువల్గా యాక్టివిటీ పెంచాలి. సడన్గా జిమ్కి వెళ్ళలేమనే ఒక ఉత్సాహంలో ఎక్కువగా వెయిట్స్ అట్లా కూడా చేయకూడదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సూపర్వైజ్డ్ ట్రైనర్తో పాటు మనం యాక్టివిటీ ఇంక్రీజ్ చేస్తే ఇట్ ఈస్ సేఫ్ ఫర్ ద హార్ట్. సార్, జిమ్ గురించి కాసేపు పక్కన పెడితే నార్మల్ పీపుల్కి, జిమ్ అసలు సంబంధం లేని వాళ్ళకి కూడా కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏ సందర్భాల్లో వస్తూ ఉంటాయి? నార్మల్ పీపుల్ హెల్తీగా ఉన్నారనుకోండి, వేరే ఏం సిమ్టమ్స్ లేకుండా మంచిగా ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ అసలు రాకూడదు.
సో ఇట్స్ వెరీ వెరీ రేర్. ఎప్పుడు రావచ్చు అంటే మోస్ట్ కామన్గా ఎక్సెసివ్ టెన్షన్ పడటం. ఇప్పుడు దట్ ఈస్ డిస్క్రైబ్డ్. సడన్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్ షాకింగ్ న్యూస్ వింటున్నారనుకోండి, చాలా బాధాకరమైన న్యూస్ కానీ లేదు సంథింగ్ టెరిఫైయింగ్ షాకింగ్ న్యూస్ ఉంటే ఆ షాక్కి ఎక్సెసివ్ స్ట్రెస్ హార్మోన్స్ బాడీలో ప్రొడ్యూస్ అయినప్పుడు దట్ క్యాన్ అఫెక్ట్ ద హార్ట్ అండ్ కాజ్ అ సడన్ హార్ట్ అటాక్. బట్ దట్ ఈస్ వెరీ వెరీ రేర్, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఏ ఏజ్ అని లేదు, యంగ్స్టర్స్ కూడా రావచ్చు. బట్ ఏజ్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు వేరు రోగాలు ఉందనుకోండి, షుగరు, బీపీ, లేదు బేస్ లైన్ హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్నప్పుడు అలాంటి షాకింగ్ న్యూస్ వింటే వాళ్ళకి ఇంకా వచ్చే అవకాశాలు ఎక్కువ. సో దట్ ఈస్ పాసిబుల్.